కొంత సొమ్ముని సరళ వడ్డీ ప్రకారం బారు వడ్డీ ప్రకారం 8 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. 8 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. అదే సొమ్ము చక్రవడ్డీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి లెక్కించే విధానంలో 2 సంవత్సరాలలో 4 రెట్లు అవుతుంది. ఒకటి బారు వడ్డీ ప్రకారం మాట్లాడాడు, ఇంకోటి చక్రవడ్డీ ప్రకారం మాట్లాడాడు. బారు వడ్డీ ప్రకారం మాట్లాడుకుంటే కనుక ఏం చెప్పుకోవచ్చు? బారు వడ్డీ ప్రకారం మాట్లాడుకుంటే కనుక ఏం చెప్పుకున్నాము అంటే కనుక ₹1 వడ్డీ అవ్వడానికి 2 రెట్లు అంటే ₹2. 2 రెట్లు అంటే కనుక ₹2. కాబట్టి 2 రెట్లు అంటే ₹2. అప్పుడు మనకి వడ్డీ ఎంత అంటే ₹1. 2 రెట్లు అంటే కనుక ₹2. అప్పుడు వడ్డీ ఎంత అంటే కనుక క్లియర్గా మనకి ₹1 వడ్డీ అని అర్థం బారు వడ్డీ ప్రకారం. అలా మనకి ₹1 వడ్డీ అవ్వడానికి 8 సంవత్సరాల కాలం పట్టింది. ₹1 వడ్డీ అవ్వడానికి 8 సంవత్సరాల కాలం పట్టింది. 8 సంవత్సరాల కాలంలో ₹1 వడ్డీ వచ్చింది. పర్సంటేజ్ కడితే కనుక 1/8 అనగానే 12.5% అని చెప్పొచ్చు పర్సంటేజ్ అడిగితే కనుక. కానీ ప్రశ్న వాడికి అడిగింది అది కాదు. ఆ వడ్డీ రేటుకి అంటే ఇక్కడ వచ్చిన ఈ 1/8 అంటే 12.5%కి చక్రవడ్డీ కూడా రేటు కట్టండి అంటున్నాడు. 2 సంవత్సరాల కాలంలో 4 రెట్లు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి ఇన్ని సంవత్సరాల కాలంలో n రెట్లు అవుతుంది అంటే కనుక వాడు ఎన్ని సంవత్సరాలని చెప్తాడో దాన్ని మనకి 2 సంవత్సరాల కాలంలో అంటే స్క్వేర్ రూట్, 3 సంవత్సరాల కాలంలో అంటే క్యూబ్ రూట్, 4 సంవత్సరాల కాలంలో అంటే ఫోర్త్ రూట్. వాడు ఎన్ని సంవత్సరాల కాలంలో అంటాడో అది రూట్ అని చెప్తాం. n రెట్లు అని చెప్పాడు కాబట్టి n రాస్తాము, -1 తీసేస్తాం. ఇక్కడ క్లియర్గా మనకి 2 సంవత్సరాల కాలంలో కాబట్టి స్క్వేర్ రూట్, 4 రెట్లు అని చెప్పాడు కాబట్టి 4 -1. రూట్ ఆఫ్ 4 అంటే 2 -1 అంటే కనుక 1. అంటే మన ప్రకారంగా అది 100% అని వచ్చింది. 1 అంటే కనుక 100%, శాతంలో మార్చుకుంటే. లేదా వాడు నిష్పత్తి అడిగాడు కాబట్టి క్లియర్గా డైరెక్ట్గా ఈ సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి రేషియో వేసేయండి. ఇది 1/8, ఇదేమో 1. 8 అంటే పంపించేస్తే కనుక క్లియర్గా మనకి 1:8 అని చెప్పొచ్చు. 1:8 అని చెప్పొచ్చు. లేదు అనుకుంటే కనుక ఇది 12.5% అని రాసుకుంటాము, ఇదేమో 100% అని రాసుకుంటాం. అంతకు మించి ఏం కాదు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏదైతే పదం చెప్పామో ఈ 2 పదాలు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఒకటి, బారు వడ్డీ ప్రకారం కట్టేటప్పుడు 4 రెట్లు అంటే కనుక ₹4, ₹3 వడ్డీ. ₹3 వడ్డీ అవ్వడానికి ఎంత కాలం పట్టింది అని ఒక భిన్న రూపం రాస్తాం. 8 సంవత్సరాల కాలంలో ₹1 వడ్డీ వచ్చింది, 8 సంవత్సరాల కాలంలో ₹3 వడ్డీ వచ్చింది. ఈ రకంగా రాస్తాం బారు వడ్డీలో. చక్రవడ్డీలో మనకి వడ్డీ రేటు చెప్పేటప్పుడు ఏం చెప్తామంటే పలానా కాలంలో అంటాడు. అది స్క్వేర్ రూటా, క్యూబ్ రూటా, ఫోర్త్ రూటా దాని మీద బేసే ఉంటుంది. పలానా రెట్లు n రెట్లు అంటాడు, ఆ n లోపల రాసుకుంటాం, -1 అని చెప్పి తీసేస్తాం. అంటే ఆ 1 అనేది మనకి అసలుకి సంబంధించింది, మిగతా అంతా వడ్డీ రూపం కాబట్టి. ఓకే, నెక్స్ట్ మరో ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఒక దుకాణదారుడు ₹1000 ప్రకటన వేళన కలిగిన వస్తువుపై వరుసగా 20%, 15% వరుస తగ్గింపులు ఇవ్వడం ద్వారా మరొక దుకాణదారుడు అదే వస్తువుపై 33% తగ్గింపు ఇవ్వడం జరిగింది. ఒకడేమో 33% డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్పాడు, ఇంకొకడేమో కంటిన్యూస్గా డిస్కౌంట్లు ఇస్తున్నాడు. ఒకడేమో డైరెక్ట్గా ఇస్తున్నాడు, ఒకడేమో కంటిన్యూస్గా డిస్కౌంట్లు ఇస్తున్నాడు. చూడొకసారి, 20% డిస్కౌంట్ ఒకటి, 15% డిస్కౌంట్. వరుస డిస్కౌంట్లు కాబట్టి నువ్వు వరుస శాతాలైనా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక క్లియర్గా చెప్పిన పదం ఏంటి అంటే కనుక ఒకసారి కలుపు, ఒకసారి గుణించమని చెప్పాను. కలపండి, గుణించండి అని చెప్పేసి సరదాగా చెప్పాను. ఒకసారి కలపండి అంటున్నాను, ఇంకొకసారి గుణించండి అంటున్నాను. అప్పుడు మనకి ఇక్కడ సింగిల్ డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఎంత అవుద్ది? కలిపితే కనుక -35, గుణిస్తే కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 20. 15 ఎంత అంటే కనుక 300. 2 అంకెల తర్వాత పాయింట్ రాయమని చెప్పాను. -35 + 3 అనగానే -32. అంటే మొదటి వాడు ఇచ్చిన డిస్కౌంట్, సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే 32% అని అర్థం. అలాగే మరొకడైతే కనుక డైరెక్ట్గా 33% ఇస్తున్నాడు. ఒకడు
32% ఇస్తే ఈడు ఫస్ట్ వాడు అనుకుందాం. సెకండ్ పర్సన్ ఎంత ఇస్తున్నాడు అంటే కనుక 33% ఇస్తున్నాడు. ఫస్ట్ పర్సన్ వచ్చి 32% డిస్కౌంట్ ఇస్తే సెకండ్ పర్సన్ వచ్చి మనకి 33% ఇచ్చాడు. సెకండ్ పర్సన్ వచ్చి 33% ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ మధ్య భేదం ఎంత అడిగాడు? వీళ్ళిద్దరికీ మధ్య భేదం ఎంత అంటే కనుక క్లియర్గా మనకి ఏం చెప్పొచ్చు, 1% డిస్కౌంట్ తేడా వచ్చింది. వీళ్ళిద్దరికీ మధ్య భేదం ఎంత అంటే కనుక వీడు 32% డిస్కౌంట్ ఇస్తున్నాడు, వీడు 33% డిస్కౌంట్ ఇస్తున్నాడు. వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ ఎంత అంటే 1% డిఫరెన్స్ వస్తుంది. ఆ వాల్యూ ఎంత అని అడిగాడు. ఆ ఇరువురు మధ్య తగ్గింపుల భేదం అడిగాడు. ఇప్పుడు క్లియర్గా మనకి 100% వాల్యూ వాడిచ్చాడు కాబట్టి 100% 1000 రూపాయలు అయితే 100% 1000 రూపాయలు అయితే 1% ఎంత అని క్లియర్గా మనకి చూడండి. ఒకసారి ఒక 0 పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఒక 0 పెరిగితే 10 రూపాయలు అవుతుంది. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 10 రూపాయలు అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే కనుక 10 రూపాయలు అని చెప్పచ్చు. ఓకే, కాబట్టి ఎంత సింపుల్గా ఆలోచిస్తే అంత స్పీడ్గా లేపేస్తాం.